సెప్టెంబర్ నెలలో వేశారు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ. ఈ రోజు వరకు సిబిఐ కనీసం ఆ కేసు తీసుకుంటున్నామని చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు. ఏమంటారు దీన్ని? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ పాపకి న్యాయం జరగడానికి మీరు తీసుకుంటారు? దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా సోదరులు కూడా దయచేసి మా బాధని, బిడ్డల బాధని, ఈ తల్లుల బాధని, ఈ ముగ్గురు తల్లుల బాధని ప్రపంచానికి చూపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కరుడికి మీ యొక్క సమస్యలు, మన సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఈరోజు మనకి కలిగింది. దాన్ని ఆ సమస్యలను చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించవలసిందిగా కోరుచు నేను సుగాలి ప్రీతి వారి మదర్ని మాట్లాడవలసిందిగా కోరుచు. మొదటగా జేబీఎంరావు పార్టీ అధ్యక్షుడైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారికి నిజంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాధితుల తరఫున నిలబడేది చాలా తక్కువ, మాటలు ఎక్కువ, చేతలు తక్కువ చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంతమంది బాధితులను ఒక్కసారిగా తీసుకొని వచ్చి న్యాయం తోడుంటారని చెప్పినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు సార్. నిజంగా ఈరోజు 76వ మరి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు దినోత్సవం జరుపుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్కన జరిగే ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి, ఒక పక్కన ఆ బాధితులకు సార్ గారు చెప్పినట్ల అందరి ద్రాక్షలాగా ఉంది న్యాయం. మరి దీనికోసమేనా ఆయన కుటుంబాన్ని, ఆయన సతీమణిని, వాళ్ళ పిల్లల్ని కూడా మరి చంపుకొని రాజ్యాంగం రాశారు. రాజ్యాంగము అందరికీ సమానంగా ఉండాలని రాసిన మహానుభావుని దగ్గర ఈరోజు మా బాధలు చెప్పుకోవడము నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మరి లోకేష్ బాబు గారు చిన్న రాజ్యాంగం బుక్ పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు హక్కు ఉంది, మా నాన్నను జైలుకి పంపించిన మిమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు ఉందని మరి చెప్పిన నారా లోకేష్ గారికి మరి నేను ఇక్కడి నుంచి కూడా అడుగుతా ఉన్నాను, మీకు మాత్రమే వర్తిస్తుందా రాజ్యాంగం బుక్ అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి సుగాలి ప్రీతికి వర్తించదా? మరి అదే విధంగా మత్స్యకారుడైన అబ్బాయి తల్లిదండ్రులకు వర్తించదా? ఎందుకు వర్తించో చెప్పండి. మీ నాన్నగారికి ఒక న్యాయము, సుగాలి ప్రీతికి ఒక న్యాయము కాదు కదా. రాజ్యాంగం అంటే అందరికీ ఒకే సమానమైన న్యాయం ఉండాలని మరి రాజ్యాంగం రాశారు. మరి అదే విధంగా మరి నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నాను, రెడ్ బుక్ మీరు ఓపెన్ చేశారు, మంచిదే, అది కేవలం మీ కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందా? ఆ రెడ్ బుక్ లో మీ వాళ్ళ పేర్లు, మిమ్మల్ని దూషించిన వాళ్ళ పేరు, మీ ఇంటి వాళ్ళని దూషించిన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు ముద్దాలుగా రాసుకున్నారా? అలా కాదని మీరు ఒక్క బాధితుల పేర్లన్నా చూపించండి. ఇదో పలానా బాధితురాలకి ఇలా అన్యాయం జరిగింది, ఇదిగో వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాసామని ఒక్కసారి వచ్చి మీరు ప్రెస్ మీట్ లో పెట్టే మరి చూపిస్తే మాకు సంతోషం. మరి అలాగైతే కనుక సుగాలి ప్రీతి కేసుకు చంపిన హంతకుల పేర్లు మీ రెడ్ బుక్ లో ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు లేవు లోకేష్ గారు చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయము, నా కూతురికైతే ఒక న్యాయం కాదు కదా. మరి న్యాయం అనేది అందరికీ సమానమనే కదా మరి రాజ్యాంగంలో రాశారు. మరి ఎందుకు రాజ్యాంగం మీకు మాత్రమే వర్తించేలాగా చేసుకుంటున్నారు చెప్పండి. ఈ రోజు నిజంగా మరి శ్రావణ్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమము నిజంగా చాలా విలువైనది. నిజంగానే ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం ఎవరో ఒకరు వచ్చైనా సరే కనీసము మాకి నిజంగా న్యాయం చేస్తామని చెప్పాలి. 2015 నుంచి ఇప్పటికీ దాదాపుగా 8 సంవత్సరాలు అవుతున్నా ఇదే వీల్ చైర్ లో లేయలేని పరిస్థితిలో నేను పోరాటం చేస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాను. ముద్దాయిలు మీ వాళ్ళైతే కనుక న్యాయం మాకు దొరకదా అని అడుగుతా ఉన్నాను. నిజంగా మరి మీరు మా పోరాటానికి ఎందుకు మీరు అడ్డం ఇస్తున్నారని అడుగుతా ఉన్నాను. నిజంగా నేను వీల్ చైర్ యాత్ర చేస్తే మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? మీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు తెలుస్తాయని మీరు ఆ వీల్ చైర్ యాత్ర ఆపేశారు. ఇంతవరకు ఆగస్టులో మరి జడ్జి గారి దగ్గరికి వెళ్తే వీల్ చైర్ యాత్రది మరి ఇంతవరకు కూడా మనకి ఆర్డర్ రాలేదు. ప్రతి ఒక్కటి అడుగడుగును మమ్మల్ని అడ్డుకుంటున్నారు. బాధితులను అడ్డుకుంటే మీకేమొస్తుంది అని అడుగుతా ఉన్నాను. నిజంగా సిగ్గుచేటు. ఒక దివ్యాంగురాలైన నేను న్యాయం కోసం ఇంకా రోడ్ల మీద ఉంటే అదే ముద్దాయిలు మరి మీ ప్రభుత్వంలో దర్జాగా మేము మరి దుబాయ్కి వెళ్ళిపోతాం, అమెరికాకి వెళ్ళిపోతాం, మాకు సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. నిజంగానే లోకేష్ గారు మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి అంతకుల పేర్లు ఉన్నాయో లేవో మరి ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్క సభలో సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు డిప్యూటీ సీఎం గా ఎక్కిన తర్వాత ఎందుకు సుగాలి ప్రీతి కేసును కనుమరుగైపోయిందో చెప్పాలి. మీరు
నిజంగానే ఇదే ఆవిడ తల్లిని మరి మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు కదా న్యాయం చేస్తామని, మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అనేది మాకు అందకుండా చేస్తున్నారు? ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు. అక్టోబర్ 16వ తేదీ మరి నరేంద్ర మోడీ గారు మా జిల్లాకు పర్యటిస్తుంటే అయ్యా పర్మిషన్ ఇవ్వండి, ఆయనకైనా మా న్యాయం చెప్పుకొని, అన్యాయం జరిగింది చెప్పుకొని న్యాయం చేయమని అడుగుతామని అడిగితే మమ్మల్ని టెర్రరిస్టులాగా 16 మంది 20 మంది పోలీసులతో మళ్ళీ జీపులతో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేపించారు. ఎందుకు ఈ కుటుంబీ ప్రభుత్వం భయపడతా ఉంది? సుగాలి ప్రీతి హంతకులు నిజంగా వాళ్ళకి ముద్దాయిలకు శిక్ష వేస్తే మీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మరి సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు. జరా శ్రావణ్ కుమార్ గారు జీవో ఇచ్చారని చెప్పేంత వరకు కూడా ఏ అధికారి కూడా మరి అధికారికంగా ప్రెస్ మీట్ గానీ సుగాలి ప్రీతి కేసులో సిబిఐకి ఇచ్చామని చెప్పలేదు. పేపర్ రూపంలో ఏ ఒక్కటి కూడా రాలేదు. ఇంకెంతకాలం మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని మభ్యపెడతారని చెప్తా ఉన్నాను. నిజంగా మీరంటా ఉన్నారు మరి చాలా విషయాల్లో దేవుడు చూసుకుంటుంటాడు, మీకు ఉసురు తగులుతుంది అని చెప్తా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుగాలి ప్రీతి మరణం నిజంగా మీరు గద్దెనెక్కడానికి మీరు ఎంతగానో మరి ప్రయాసపడ్డారు సుగాలి ప్రీతి. మరి అలాంటి సుగాలి ప్రీతి ఉసురు మీకు తగలదా అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా